అసెంబ్లీ సమావేశాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను స్పీకర్ని కించపరిచేలా ఉన్నాయంటూ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలతో స్పీకర్ సభని వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను ఆయన ఛాంబర్లో కలిశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించలేదు అంటున్నారు. సభ మీ ఒక్కరిది కాదు అందరిది అని మాత్రమే జగదీష్ రెడ్డి అన్నారని, మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు ఎందుకు నిరసన చేశారో కూడా తెలియదని, సభను ఎందుకు వాయిదా వేశారో అర్థం కావడం లేదన్నారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ ఛాంబర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వెళ్లి ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడారు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. ప్రభాకర్, బీఆర్ఎస్ చెప్తోంది ఒకటే, మేము ఎక్కడా కూడా స్పీకర్ ని కించపరిచే విధంగా ఆయన్ని ఎలాంటి మాటలు అనలేదు, మీ అని సంబోధించడం ఏ రకంగా నిబంధనలకు విరుద్ధమని అడుగుతున్నారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు దీని గురించి? డెఫినెట్గా స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. దాంతో పాటుగా అవసరమైతే సస్పెన్షన్ వేట్ కూడా వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఉన్న సీఎంకు కూడా సమాచారం ఇచ్చారు. సీఎంకి ఫోన్లో మాట్లాడారు. బట్టి విక్రమార్కతో పాటుగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా ఎల్ఏ మినిస్టర్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా దీనిపైన సమాచారం ఇచ్చారు. సభ రూల్స్ ఏ విధంగా ఉంటే స్పీకర్ను కించపరిచినా కానీ, లేకపోతే బిజినెస్ని డిస్టర్బ్ చేసినా కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవాలని కూడా సీఎం సూచించినట్టుగా తెలుస్తుంది. దానికంటే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పీకర్ని కలిశారు. జరిగిన దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసన కూడా ప్రకటించారు. దీనిపైన పూర్తిగా ఖండించారు కూడా. అటు శ్రీధర్ బాబు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇట్లాంటి మాటలు సభలో స్పీకర్ని చాలా అత్యున్నత గౌరవం ఉన్న చైర్ని అవమానించినట్టే అనేది శ్రీధర్ బాబు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం మళ్ళీ ఒకసారి స్పీకర్తో సమావేశమయ్యారు. స్పీకర్తో సమావేశంలో శ్రీధర్ బాబుతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. డెఫినెట్గా దీనిపైన తీవ్ర చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇంకొక శాసనసభ్యుడు కానీ, లేకపోతే ఇంకొక వ్యక్తి కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ స్పీకర్ను పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. దాంట్లో తప్పేముంది? మీ అనేది ఏమీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు కదా, కేవలం మీ అనే సంబోధించారు. హౌస్ అందరిది అని చెప్పారు. సో ఆ ప్రయత్నంలోనే అది చెప్పారు అనేది బీఆర్ఎస్ చెప్తుంది. అవసరమైతే దీనిపైన మేము నిరసన తెలపడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయాల్సిందే, తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. 2-3 గంటలుగా మీటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. 15 నిమిషాల పాటు వాయిదా పడిన సభ ఇప్పటివరకు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంది. లంచ్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అవుతుందేమో చూడాలి. ఉదయం నుంచి కూడా ఈ డిస్టర్బెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది సభలో. మొదటగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆది శ్రీనివాస్, అట్లాగే వేముల వీరేశం మాట్లాడిన తర్వాత జగదీష్ రెడ్డి మాట్లాడడం ప్రారంభించిన వెంటనే కొంత రన్నింగ్ కామెంటరీ జరిగింది. దాని తర్వాత 15 నిమిషాలకే ఈ ఘటన జరిగింది, ఈ వ్యాఖ్యలు చేయడం. దాని తర్వాత సభ వాయిదా పడడం. ఇప్పటిదాకా కూడా సభ ప్రారంభం కాలేదు. ఇంకా కూడా సభ ప్రారంభం కావాల్సి ఉంది. సభ ఇప్పటికైతే ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వెంటనే మరింత వేడిగా దీనిపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పొలిటికల్ హీట్ మొదలైపోయింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్ని కించపరిచేలా ఉన్నాయంటూ అధికార పార్టీ సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా సభ హీట్ ఎక్కిపోయింది. ఈ పరిణామాలతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ అయితే ఇంకా తిరిగి పునఃప్రారంభం కాలేదు. అయితే సభ వాయిదా తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని ఆయన ఛాంబర్లో కలిశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. స్పీకర్ను అసలు జగదీష్ రెడ్డి అవమానపరిచేలాగా ఏ మాట మాట్లాడలేదు అన్నారు. సభ మీ ఒక్కరిది కాదు అందరిది అని మాత్రమే జగదీష్ రెడ్డి అన్నారని, ఇందులో అసలు నిబంధనలకు విరుద్ధంగా, సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారంటూ కామెంట్ చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు ఎందుకు నిరసన తెలియజేశారో కూడా అర్థం కాలేదని, సభను ఎందుకు వాయిదా వేశారో తెలియడం లేదు అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.